స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటిది కూటమి యొక్క ఐక్యతని భవిష్యత్తులో మరింత పెరిగేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే చంద్రబాబు గారి మీద ఉంది. ఆయన పెద్దరికాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ మీద అయితే చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే క్రిందసారి 21 సీట్లే తీసుకున్నాం అన్నటువంటి సామాజిక వర్గపు ఒత్తిడి, పార్టీ క్యాడర్లో ఒత్తిడి. లేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు 30% తీసుకుంటానని చెప్పాడు అప్పుడు. ఇప్పుడు ఆయనకి అయోమయం అదే, ఇస్తారా ఇవ్వరా ఇక్కడ. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు బాబు గారిని ఎత్తిన వదిలేశాడు. అలాగే తన పార్టీ క్యాడర్కేమో ఎక్కడెక్కడ మనం గెలవగలమో చెప్పండి, అవన్నీ నేనే మాట్లాడతానని చెప్పారు. ఓ 20 రోజుల పాటు ఆయన కేరళలో ఉంటాడు. ఈలోపు బాబు గారు పెద్దన్న పాత్ర పోషించాలి. మొన్న లోకేష్ గారు చెప్పిన కట్టు 15% ఇస్తారా, ఓపెన్గా చెప్పండి. లేదా ఇప్పుడు చైర్పర్సన్స్ తెలుగుదేశం ఉన్న చోట డిప్యూటీ చైర్పర్సన్ జనసేనకో బీజేపీకినో, లేదా చైర్పర్సన్ లేదా మేయరు జనసేన బీజేపీకి వచ్చే అక్కడ టీడీపీ సెకండ్ ప్లేస్, ఇట్లాంటిది ఏదన్నా ప్లాన్ చేసుకుంటే అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. ఎవ్వరికి ఏ గొడవ ఉండదు. రెండవది, ప్రతి ఊర్లో పాగా వేయాలన్నది భారతీయ జనతా పార్టీ లెక్క. ప్రతి మండలంలో, మండల పరిషత్ స్థాయిలో, ప్రతి జిల్లా పరిషత్ స్థాయిలో సీట్ అడుగుతుంది. ఇటు జనసేనకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ తీసుకున్న చోట వీళ్ళిద్దరికి ఇంత పర్సంటేజ్ అని ఇవ్వటం, వీళ్ళకి ఇచ్చిన చోట కూడా తెలుగుదేశమే మెజార్టీ తీసుకుంటుంది, కార్పొరేటర్లు అయినా మున్సిపాలిటీ అయినా. కానీ ఇదంతా ముగ్గురు కూర్చుని, అవసరమైతే కేరళ చంద్రబాబు గారు మాధవ్ వెళ్ళి కూర్చుని ఒక ఫైనల్ ప్రొజెక్షన్ ఏంటో ముందుగా తేల్చేసుకుని చెప్పేస్తే కేడర్ని కన్విన్స్ చేసుకునే అవకాశం నాయకులకు ఉంటుంది. అలా కాకుండా అయితే కనుక గందరగోళం అవుతుంది.